సార్ ఫింగర్ ప్రింట్ ఒకసారి. స్థలం ఇవ్వలేదా? ఎక్కడ ఇచ్చారు? హసనాబాద్ హౌసింగ్ లో శాంక్షన్ ఇచ్చారా? ఎంత ఇచ్చారు? పట్టా ఇచ్చారు. ఇంటికి శాంక్షన్ ఇచ్చారా? ఏమన్నా లక్షన్నర ఇచ్చారా లేదా? అమ్మా మీకు తర్వాత చెప్పారా? చూసుకున్నారా? మీరు వెళ్ళి చూసుకున్నారా? చూడమ్మా. అయిందమ్మా? ఇంటికి వస్తున్నారా? కొద్దిగా బయట రమ్మండి సార్. ఎస్పీ గారు అలా ఉంది సార్. ఓకే సార్. ఓకే ఎవ్రీ నెల ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు పెన్షన్? 4,000. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? మేడం గారు మేడం గారు అలా ఒకసారి లేదు. ఓకే సార్. ఫింగర్ ప్రింట్ పెట్టి అన్న సెల్ఫీ అన్న. ఓకే. మీకు నియర్ బై ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో July 1st సో పెన్షన్ డిస్బర్సల్ లో ప్రోగ్రామ్ లో భాగంగా మనం రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజ్కి వచ్చాము. సో దీంట్లో ఆఫ్టర్ పెన్షన్ డిస్బర్సల్ అండ్ వీ హావ్ విజిటెడ్ వన్ ప్యాక్స్ ఎక్కడైతే మనకి యూరియా అండ్ డిఏపి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో మా గవర్నమెంట్ హస్ టేకెన్ కొత్త పోర్టల్ రెడీ చేసుకొని సో డిస్బర్సల్ అంతా కూడా ప్రాపర్గా ఉండేలాగా ఎటు డీవియేట్ అవ్వకుండా ఎక్కడ డైవర్షన్స్ లేకుండా ఉండడానికి గవర్నమెంట్ హస్ టేకెన్ న్యూ ఇనిషియేటివ్. దానిలో భాగంగా వీ హావ్ డిస్కస్ విత్ సమ్ ఫార్మర్స్ అండ్ ఆ ప్యాక్స్ లో ఆపరేటర్స్ ఎవరైతే సెల్ చేస్తున్నారో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో దాన్ని డిస్కస్ చేసాము. సో దెర్ ఆర్ ఒక 2-3 ఇష్యూస్ రైజ్ చేశారు రిగార్డింగ్ డిఏపి అనేది. ఇనీషియల్ గా ఒక ఎకరానికి ఒక బస్తా ఇచ్చేది ఇప్పుడు ఓన్లీ హాఫ్ ఆఫ్ ద బస్తా ఇస్తున్నారని చెప్తున్నారు. డెఫినెట్ గా దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. అండ్ దిస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత యూజ్ చేయకుండా నిరుపయోగంగా ఉంది. సో దీనికి గవర్నమెంట్ రీసెంట్లీ హెస్ గివెన్ శాంక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక 50 లక్షలు శాంక్షన్ చేసింది. సో 50 లక్షలతో పాటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కొంచెం CSR ఫండ్స్తో మినిస్టర్ గారితో కూడా మాట్లాడి కొంచెం అడిషనల్ ఫండ్స్ ఏర్పాటు చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ ఒక 3-4 monthsలో దీన్ని ఆపరేషన్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాము. సో అందులో వీ హావ్ ఐడెంటిఫైడ్ అన్ ఏజెన్సీ, ఒక PR కానీ లేదా R&B కానీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఐడెంటిఫై చేసుకొని సో విత్ ఇన్ 1 or 2 weeksలో దీని వర్క్స్ ఇనిషియేట్ చేస్తాము. సో అందులో భాగంగా మనకి పోలీస్ స్టేషన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో దాని ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడానికి ఎస్పీ గారితో పాటు వీ హావ్ స్టార్టెడ్ విజిటింగ్. సో ఎంత ఎక్స్టెంట్ ఇచ్చారు, మనకి గ్రామ కంట్రోల్ ల్యాండ్ ఎంత అవైలబుల్ ఉంది దాన్ని చూడడానికి వచ్చాము. సో వీ హావ్ గాట్ ఎ క్లారిటీ. సో దాన్ని బట్టి విల్ గో అహెడ్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ప్లేస్ ఏదైతే ఉందో భీమేశ్వర గుడికి ప్రతి ఏడాది కార్తీక మాసంలో లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. పార్కింగ్ ప్లేస్ కింద ఉపయోగించే ప్లేస్ ఇది, ఏకైక ప్లేస్.